ముంబాయిలో పేలుళ్ళు జరిగినాయి, అనేక మంది హిందువులు చనిపోయారు. హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి, అనేక మంది హిందువులు చనిపోయారు. సంజాత ఎక్స్ప్రెస్ పేలుళ్ళు, అప్పట్లో మాలేగావ్ పేలుళ్ళు, ప్రతి పేలుడులోనూ హిందువులు చనిపోయారు. అక్కడ పొరపాటున ఆ ఏరియాలో ఈ బాంబు పేలుళ్ళ గురించి తెలియని సాధారణ అమాయక ముస్లింలు కూడా చనిపోయారు. బట్ టార్గెట్ చేసింది భారతదేశం మీద, హిందువుల మీదన, హిందూ జాతిని అంతం చేయాలనేటువంటి కుట్రలో హిందువుల మీద ఆధిపత్యం ఉందని చూపించే ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి హింసాకాండలు ఇవన్నీ కూడా. కానీ ఏ హిందువు రెచ్చిపోలేదే, మా హిందువుల్ని చంపేశారు, మా హిందువులు బాంబులు పెట్టి చంపేశారు అని చెప్పేసి ఏ మత కలహాలు సృష్టించలేదే, ఏ అన్య మతాల మీద దాడి చేయలేదే. అదే బరేలీలో జరిగినటువంటిది ఏంటి, లేకపోతే కనుక పాత బస్తీలో జరిగినాయి ఏంటి, వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే హింసాకాండ జరుగుతుంది. అది తప్పు. అదే సందర్భంలో చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా ఉండాలి. చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరడంలో తప్పే లేదు. హిందువులు ఆ రూట్లో ఆచరిస్తున్నారు, వీళ్ళు వేరేగా ఆచరిస్తున్నారు. కానీ ఇప్పుడు కావాలని రెచ్చగొడుతున్నారు, ఎవరో ఎందుకో తెలియదు. తమిళనాడులో రామదహన కార్యక్రమం కావచ్చు, లేకపోతే కనుక ఏదైతే హిందువులకు సంబంధించినటువంటి ఇళ్ల మీదన దాడులు జరిగినటువంటి కర్ణాటకలో కావచ్చు, ఐలో మహమ్మద్ స్టిక్కర్లకు సంబంధించి ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సంఘటన, సంఘ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి రాజస్థాన్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఆ శతాబ్ది ఉత్సవాల వేదిక మీదకి ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి రెచ్చిపోయి అవన్నీ చించేశారు. సరే, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు టెంట్ పెట్టుకుంటారు, కార్యక్రమం చేస్తారు, వీళ్ళ మీద కేసులు పెడతారు. కానీ ఇక్కడ ఏమిటి వీళ్ళు కోరుకుంటున్నటువంటిది, హిందువులు రెచ్చిపోవాలా, దాడులు జరగాలి. ఆ దాడులు జరిగినప్పుడు అదిగో మైనార్టీలకు అన్యాయం అనాలి, తద్వారా హిందువుల్ని తీవ్రవాదులుగా చూపించాలి. ఐక్యరాజ్య సమితిలో షాబాజ్ షరీఫ్ చేసినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగా భారతదేశంలో చేయాలి. ఒకప్పుడు చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు హిందుత్వ తీవ్రవాదం పుట్టిందని, ఆయన సృష్టించిందని ఆచరణలో చేసి చూపించాలి. అందుకనినే టార్గెట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కథ నడుస్తోంది ఈ దేశంలో.